మనకి నచ్చని మనిషి మీద విషం చిమ్మడం ఎలా, మనకి నచ్చినటువంటి వాళ్ళు తప్పు చేసినా కవర్ చేయడం ఎలా, దీనికి సంబంధించిన ఒక స్కూల్ పెడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి త్రిబుల్ ఐటీ కంటే సక్సెస్ అవుతాయి, ఐఐటి కంటే సక్సెస్ అవుతాయి. ఎందుకంటే పచ్చి అబద్ధాలని వక్రీకరించి నిజాలుగా చూపెట్టడం, పచ్చి నిజాలని వక్రీకరించి అబద్ధాలుగా చెప్పడం, భవిష్యత్తు తరాలలో జర్నలిజం ఎంత అసహ్యంగా ఉండకూడదు అని ఎవరైనా కోరితే ఈ రెండు పత్రికలను చూపెడితే సరిపోతుంది. రీసెర్చర్స్ ఎవరన్నా పిహెచ్డీలు చేయదలుచుకుంటే వార్తల్ని ఎలా వక్రీకరించాలని గంగతో రాంబాబులో చూపించిన దానికి తాతల లెక్కను రాసి చూపెట్టడం వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు. పేరు నాని మీద ఒక వార్త రాశారు. మచిలీపట్నంలో రంగనాయక స్వామి ఆలయ భూముల్ని మాజీ మంత్రి వైకాపా నాయకుడు పేరు నాని పక్కా పథకం ప్రకారం కారు చౌకగా హస్తగతం చేసుకున్నారు. ఇది చూడగానే అమ్మ దొంగ దొరికిపోయాడరా అని వస్తుంది కదా. ఇందులో చూడండి, 2007లో పేరుని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగనాయక స్వామి ఆలయానికి దూపదేవ నైవేద్యాల కోసం భూముల అమ్మకం అంటూ నాటకానికి తెరదీశారు. అందులో నాటకం ఏముంటుంది? భూమి అమ్మి ఆ డబ్బులు ఆ గుడి తరపున డిపాజిట్ చేస్తే అది నాటకం అవుతుందా? చట్టబద్ధంగా చేయాల్సిందే కదా అది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, కావాలని విలువైన భూముల్ని కారు చౌకగా కొట్టేసేందుకు పావులు కదిపారు. నాటి దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో బైపాస్ రోడ్డులని దేవుడి చెరువు వద్ద ఆర్ఎస్ నెంబర్ 197లో ఉన్న 5.33 ఎకరాల ఆలయ భూముల అమ్మకానికి 23/2007 వేలం వేయించి మరీ తక్కువ కొనుగోలు చేశారు. మచిలీపట్నం బైపాస్ రోడ్లని ఈ దేవాలయ భూముల్లో నుంచి హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉండడంతో ఎవరైనా కొనుగోలు చేస్తే మళ్ళీ వాటిని అమ్ముకోలేరంటూ పేని వర్గం అప్పట్లో ప్రచారం చేసింది. ప్రచారం చేయడం ఏంటి? ఇప్పుడైనా సరే హైదరాబాద్లోనే లేకపోతే పొలాల దగ్గరైనా హైటెన్షన్ వైర్లో ఉన్న చోట దాని కింద భూమి వాల్యూ తక్కువ ఉంటుంది. ఇది ఓపెన్ సీక్రెట్. దాంట్లో ప్రచారం చేసేది ఏంటి అంటే దానివల్ల అక్కడ రేటు తగ్గు ఉంటుంది. అది అయినా నాని కొనుక్కున్నాడు, కానీ నాని మీద విషం చెమ్మడానికి అది కూడా ప్రచారం చేశాడు అని వీళ్ళు ప్రచారం చేయడం అంటే ఎంత నీచ జర్నలిజం అనేది చూడండి. ఇక రెండవ పాయింట్, దీంతో వేలంలో బయట వాళ్ళు ఎవరూ పాల్గొనలేదు. పేరుని అనుచరులే 2 లక్షల చొప్పున ధరావతి చెల్లించి వేలంలో పాల్గొన్నారు. ఆ భూములకి మార్కెట్ ధర అప్పట్లోనే గజం 5-8 వేల మధ్యలో ఉండగా అత్యంత చౌకగా 1030, 1200 చొప్పున వేలంలో పడుకుని హస్తగతం చేసుకున్నారు. అంటే గజం 5800 అంటే 4800 గజాలు కదా ఎకరం అంటే. ఎకరం ఆ లెక్కన వీళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే దాదాపుగా 5 కోట్ల నుంచి 8 కోట్లు ఉంటుందని. వీళ్ళు కొన్న దాదాపుగా ₹1 కోటి పెట్టి కొన్నారు అన్నట్టు. అంటే 50 లక్షల దాకా ఉంటుందని. 5,000 ఇంటూ 2 అంటే ₹1 ఇది 5,000 ఇంటూ 5 అంటే 2.5 కోట్లు ఉంటుందని. అదే 8 అయితే కనుక 4 కోట్లు ఉంటుందని. అప్పట్లో వీళ్ళు ఎంత కొన్నారంటే 50 లక్షల నుంచి 60 లక్షల దాకా కొన్నారట. ఇది 50 లక్షల నుంచి 60 లక్షలు పెట్టి అప్పట్లో కొన్నారు. ప్రస్తుతం అక్కడ గజం 40 నుంచి 50,000 పలుకుతుంది. అప్పట్లో వీళ్ళు 1030 పెట్టుకుంటే ఇప్పుడు 40 నుంచి 50,000 పలుకుతుంది. ఇది కుంభకోణం అంట. అది కూడా నాని కాకుండా నాని అనుచరుడు మేక వీర వెంకట సుబ్బారావు మరో 2 పేరుతో 1.33 ఎకరాలు, మధుసూదనరావు మరో 2 పేరుతో 2 ఎకరాలు, లింగం వెంకటరామమూర్తి మరో 2 పేరుతో 2 ఎకరాలు చొప్పున మొత్తం 5.33 ఎకరాల భూమిని 2.8 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది 2.8 కోట్ల పెట్టుకుంటే అది చీఫ్గా కొన్నట్టు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక్కడే అసలు విషయం, 2007లో కొంత నగదు చెల్లించి మిగిలిన సొమ్ముని 4 ఏళ్ల తర్వాత 2011లో ఎట్లాంటి వడ్డీ లేకుండా అందరూ కలిపి ఒకే రోజు చెల్లించారు. తెరవాన కొన్న బడానే అయితే ఆ డబ్బులు వాళ్ళ పేరుతో కట్టారని ఆరోపణలు ఉన్నాయి అంతే. అంటే వీళ్ళు మొత్తం ప్రజలకి ఒక తప్పుడు ప్రచారాన్ని సృష్టించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో 2007లో భూమి వాల్యూ ఎంత ఉంది? ఎకరం 4 లక్షలు ఉంది. ఇవాళ ఎంత ఉంది? 4 కోట్లు ఉంది. ఇవాళ రేటు కట్టి ఆ రోజున దోచేసుకున్నారు అంటే ఒప్పుకుంటారు వీళ్ళు? భూమి రేటు పెరిగిందంటారు, వాల్యూ పెరిగిందంటారు, అంతే కదా కామన్గా. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి దోచుకోవడం, రేటు పెరిగిందంటే. ఇవాళ 40-50 వేలు ఉన్నదాన్ని అప్పట్లో కొన్నారు కాబట్టి, అంటే అప్పట్లో 2,000కి 3,000కి కొన్నారు కాబట్టి అది దోచుకున్నట్టు. విజయవాడ గుంటూరు హైవే పక్కన ఒకప్పుడు 40 లక్షల రూపాయలు ఎకరం. అదే 2004 తర్వాత 5 కోట్ల రూపాయలు పలికింది. అప్పట్లో 40 లక్షలు పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళు 4 కోట్లు పెట్టి కొనుక్కున్న వాళ్ళ దగ్గర దోచుకున్నట్ట. ఏం మాట్లాడతారు అంటే మేము ఎలాగంటే ఒక ప్రజలలో ఒక తప్పుడు సంకేతాన్ని, అంటే ఒక వ్యక్తిని దొంగని చెయ్యాలంటే వాళ్ళకి సంబంధించిన మంచిని సైతం దుర్మార్గంగా చూపించవచ్చు. మా చేతిలో పత్రికలు ఉన్నాయి, అది జనం చదివారా చదవలేదా అనేది మాకు అనవసరం.
కానీ చదివిన ప్రతి ఒక్కడికి ఒక విషయాన్ని నింపుతాం, స్లో పాయిజన్ నింపుతాం అనేటటువంటిది. పత్రికల్లో జర్నలిజాన్ని వదిలేసి నీచ జర్నలిజాన్ని చేస్తా అసహ్యకరమైన వక్రీకరణతో వార్తలు ఎలా రాయొచ్చు అనే దాని మీద వీళ్ళు స్కూల్ పెడితే, రాజకీయ నాయకులను అందరిలో చేర్పిస్తే భవిష్యత్తులో ఈ దేశాన్ని ఆఫ్ఘనిస్తాను, సౌత్ ఆఫ్రికా అంట దాని పేరేంటది, సిరియా, యెమెను అట్లాంటి స్థితికి దిగజారుస్తారనమాట. వీళ్ళ వల్లనే ఇలాంటి నాశనం జరుగుతుంది.